జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతాడు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా? ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకి బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడే అన్నది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పరపచ్యాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో, అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము అనుకూలంగానే ఉంది. అంటే మామూలుగా మనం చూస్తే కనుక చాలా బాగా ఉంది. అయితే కమ్యూనికేటివ్ ఫీల్డ్స్‌లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అంటే కొంచెం ఫీవర్ వస్తుంది ఈ మాసము. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. స్లైట్‌గా ఫీవర్ వస్తుంది. 1, 2 డేస్ దాంతో ఇబ్బంది పడతారు. తర్వాత మళ్ళీ వెంటనే రికవర్ అవుతారు. చాలా ఫాస్ట్‌గా ఎందుకంటే ఇప్పుడు మీ మీ రాశ్యాధిపతి అయిన మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తున్నారు. మీరు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళైతే ఫార్మాట్ చేస్తున్నాడు మీ బాడీని. అందువల్ల ఏంటంటే మీ బాడీలో ఉష్ణం చేసినా లేదా మీ బాడీలో ఏమన్నా జడత్వం అజీర్తి అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా అది మొత్తం కూడా బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని లాగి పడేస్తాడు. ఆ లాగే క్రమంలో మీకు 2 డేస్ ఫీవర్ అన్నా రావచ్చు, లూజ్ మోషన్స్ అయినా రావచ్చు. ఇలా ఏదైనా కొంత చిన్న ఆరోగ్య విషయంలో ప్రతికూలత 1, 2 డేస్ ఉండి తర్వాత మొత్తం కూడా చక్కగా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. చాలా బాగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా బాగా ఉంటుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దాంతో పాటేంటంటే, ఈ మాసం మీకు లాభస్థానం చాలా బలంగా ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అనుకూలతలుంటాయి. ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ తోటి మంచి టైం మీరు స్పెండ్ చేయగలుగుతారు. బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తోటి అందరితోటి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. మీరనుకున్న సర్కిల్‌లో మీరున్నారు ఇన్నాళ్టికి అని మీకు ఒక హ్యాపీ స్టేట్‌లోకి మిమ్మల్ని డెస్టినీ డ్రైవ్ చేస్తుంది. ఆహ్, ఎ ఎ ఎలా అయితే మీరుండాలని ఆలోచించారో, ఎవరితో అయితే మీరు అసోసియేట్ అవ్వాలనుకున్నారో, ఎవరితో అయితే అనుకున్న విషయాలన్నీ కూడా చెప్పాలనుకున్నారో, అవన్నీ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనాన్షియల్‌గా చాలా మంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో ఉంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఒకవేళ మీరు వృశ్చిక లగ్నంలో పుట్టినా ఇదే సేమ్ పాయింట్స్ మీకు వర్తిస్తాయి. ఇది ఓవరాల్‌గా వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు మనం సెగ్మెంట్స్ వైస్ ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళకి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్స్ వైస్ మాట్లాడుకునే తరుణంలో ఈ క్రమంలో మొదటగా మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం. గృహిణులు గృహలక్ష్ములు కాబట్టి సో, మొదటగా గృహిణులకి ఎలా ఉంటుందో ఈ మాసం మనం తెలుసుకుందాం. సపోజ్ గృహిణులు అంటే ఇంట్లో వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ, వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తూ, కుటుంబం బావుంటే సమాజం బావుంటుంది. సమాజం బావుంటే దేశం బావుంటుంది. అంత చక్కటి వైటల్ రోల్ ప్లే చేస్తారు గృహిణీలందరూ కూడా.
అయితే ఇక్కడ ఈ విషయంలో ఆడవాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాగ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది చేసినా ఉద్యోగం ఆ టైం అయిపోయిన తర్వాత, వ్యాపారం ఆ పర్టిక్యులర్ టైం అయిపోయిన తర్వాత, ఇంటికొస్తే మీరు కూడా గృహిణులే కదండీ! గృహలక్ష్మిలే కదండీ! మీ ఇంటికి మీరే మహారాణులే కదండీ! సో, మొదటగా అందరి లేడీస్ అందరికీ కూడా ఇంట్లో ఎలా ఉంటుంది? వృత్తిపరంగా, వ్యాపారపరంగా నేను మాట్లాడట్లే. ఇంట్లో ఎలా ఉంటుందో నేనిప్పుడు మీకు మొదటగా చెప్తాను. ఇంటి విషయాలకొచ్చేసేప్పటికి ఈ విషయం ఈ ఈ ఈ ఈ ఈ ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ కలత్రం పట్ల అంటే మీ స్పౌస్ పట్ల ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అంటే మీతో మీరు ఎక్కువ కమ్యూనికేట్ అవ్వచ్చు. లేదా మీ పిల్లలతోటి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా కమ్యూనికేట్ అవుతారు. అంతా కూడా అనుకూలమైన కమ్యూనికేషన్స్ ఉంటాయి కానీ ఆర్గ్యుమెంటేటివ్ కాదా లేదా డిస్టర్బింగ్ కమ్యూనికేషన్స్ అయితే ఉండవు. మీతో మీరు కమ్యూనికేట్ అవ్వడం అంటే ఏంటంటే ఆహ్, మీకు మీరే కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయం గురించి ఆలోచించడము, ఆ విషయంలో ఇంటికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు వృత్తికి సంబంధించింది కావచ్చు. చక్కటి ఆలోచనలు సీడ్స్ ఈ మాసంలో మీకు భగవంతుడు నాటుతున్నాడు. గ్రహదేవతలు నాటుతున్నారు. సో, ఈ సీడ్స్ అన్నీ కూడా మొలకెత్తే టైం వచ్చింది. అందువల్ల ఏంటంటే వాటిలో మొలకెత్తే టైం వచ్చింది కాబట్టి మీకు ఆలోచనలు మొలకెత్తుతాయి. బ్యూటిఫుల్ థాట్స్ వస్తాయి మీకు. ఈ బ్యూటిఫుల్ థాట్స్ ఏంటంటే చక్కటి ఫలాలనిస్తుంది. చక్కటి పుష్పాలనిస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. సో, మీ థాట్ ప్రాసెస్‌ని చూసి మీకు మీరే శభాష్ అనుకుంటారనమాట. ఇంత మంచి అంటే మనలో ఇంత సృజనాత్మకత దాగి ఉందా? ఇన్నాళ్ళు మనం అది తర్కించుకోలేదు. మనల్ని మనం తరచి చూసుకోలేదేమో అని అనుకునే విధంగా ఈ మాసం మీకు డెస్టినీ డ్రైవ్ చేస్తూ ఉంది. ఈ విధంగా మిమ్మల్ని మీరు తరచి చూసుకుంటారు ప్రతి విషయంలో కూడా. మీ ఇల్లు ఇంకా బాగా వెళ్ళాలంటే, ఇంకా మీ ఇంట్లో ఇంకా ప్రోగ్రెసివ్ మోడ్ ఎక్కువ స్విచ్ ఆన్ అవ్వాలంటే, మీరు మీ కుటుంబ వాతావరణాన్ని ఎలా ఉంచాలి? ఇలాగ కొత్త కొత్త పుంతలు తొక్కుతాయి. మీ ఆలోచనలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంటాయి. అది మీకే తెలుస్తుంది. ఈ మాసంలో మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమవుతుంది. అండ్ మీకు మీరే శభాష్ అనుకునే టైం కూడా ఈ మాసము. అప్పుడప్పుడు మనల్ని కూడా మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకు అప్రిషియేట్ చేసుకోవాలంటే, అది మనకి స్థైర్యాన్నిస్తుంది. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం సహజంగా జనరల్‌గా ఉండేదేంటంటే, మనం దీనికి ఫిట్ అవుతామా? మనం ఇది చేయగలుగుతామా? ఇవే వస్తాయి. అంతేకాని మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు కూడదన్న ఆలోచన తొందరగా మన మనసు రానిది. ఎందుకంటే మన మనసే శత్రువులు మనకు అంతర్గతంగానే ఫస్ట్ ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఇది ఉంటుంది. ఇప్పుడు మీకొచ్చిన అప్రిషియేషన్‌ని మిమ్మల్ని మీరు శభాష్ అనుకున్న దాన్ని పూర్తిగా వెల్కమ్ చేయండి. అరే! ఇది తీసుకుంటే నాకు ఇగో వచ్చేస్తుందేమో, లేకపోతే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందేమో అనుకోకండి. డెఫినిట్‌గా అలాంటిది రాదు. ఎందుకంటే వృశ్చిక రాశి తత్వమే అన్నీ ఉన్న ఆకు చందం. అంటే అణిగిమణిగి ఉంటుంది. వృశ్చిక రాశి తత్వమే అంత. వృశ్చిక లగ్న తత్వమే అంత. అందువల్ల మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తే చాలు. ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు రాదు. అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఇన్‌బిల్ట్ ఉంటుంది. ఎవరికీ తెలీదు. ఇప్పుడది ఎగ్జిబిట్ చేసే టైం వచ్చింది మీకు. డెస్టినీ కలగజేస్తుంది. ఎగ్జిబిట్ చేయండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. మెచ్చుకునే సమయం ఇది. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మీకు. సో, దాన్ని మీరు తీసేయకండి. సో, డెస్టినీ ఏదైనా మనకిస్తున్నప్పుడు మనం తీసేసుకోవడమే అంతే. దాన్ని మనం కాదని చెప్పడానికి లేదు. భగవంతుడు వరాన్ని అందిస్తున్నప్పుడు మనం వచ్చి పట్టుకోవాలే కానీ, యామ్ ఐ డిజర్వింగ్ ఫర్ దిస్ అంటే అంటే ఇంకది అంతకంటే ఇది ఉండదు కదండీ. సో, ఈ విషయంలో మీరు కొంచెం మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటారు. దాన్ని తొక్కిపెట్టకండి. తొక్కపెట్టకుండా వెల్కమ్ చెప్పండి. అప్పుడు ఇంకా మంచి బ్యూటిఫుల్ థాట్స్ వస్తాయి. ఏవండీ? ఇది ఈ మాసం గృహలక్ష్ములకున్న ఫలితాలు. అలాగే ఇప్పుడు మనం ఇంకా మిగతా వాళ్ళకి మాట్లాడుకుంటే ఉద్యోగస్తులకి మొదటగా మనం మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసంలో మొదటి వారము కొంచెం టెస్టింగ్ పీరియడ్‌గా ఉంటుంది. మొదటి వారం మాత్రమే గుర్తుపెట్టుకోండి. మొదటి వారం మీ కొలీగ్స్ తోటి మీకు కొంచెం సరిపడదు. మొదటి వారం కొంచెం అసల ఉద్యోగానికి ఎందుకెళ్తున్నామారా భగవంతుడా అన్నట్లు అనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని కార్నర్ చేసేసారా అన్నట్టు చికాకుగా అనిపిస్తుంది. పోనీ కారణం ఏమి ఉండదు. మీ సైడ్ నుంచి రవ్వంత లోపం, ఆవగింజంత లోపం ఉండదు. ఎందుకలా ఉంటున్నారో అర్థం కాదు. ఎందుకు మొహాలు మార్చుకుంటారో అర్థం కాదు. ఇలా మీకు రకరకాలుగా ఉంటుంది. ఈ మాసం మొదటి వారం వరకే. ఆ తర్వాత ఈ పాయింట్స్ వర్తించవు. ఆ తర్వాత మీకు చాలా బావుంటుంది.
అదే మీకు కార్నర్ చేసిన మీ చుట్టూ ఉన్నవాళ్ళు అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుపుకుంటారు. అంతా కాలమహిమ, దైవ మహిమ. మనం ఏం చేయలేము అంతే. ఒక్కోసారి ఇలా ఉంటుంది, ఒక్కోసారి అలా ఉంటుంది. ఇప్పుడు మన దాహాన్ని తీర్చే ప్రకృతి మాత నీటి రూపంలో మన దాహాన్ని తీరుస్తుంది. ప్రళయం వస్తే ఆవిడే వరద రూపంలో ముంచెత్తుతుంది. సో, అంటే ప్రకృతి తత్వం అలా ఉంటుందండి. మన చుట్టూ ఉండే వ్యక్తులు, అందులో మనం కూడా వస్తాం. ఒక్కొక్కసారి ఇలాగా తెలియకుండా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. ఎందుకు ఇగ్నోర్ చేస్తారో తెలీదు, ఎందుకు కలుపుకుంటారో తెలీదు. ఏది అర్థం కాదు. అలా సాగుతుంది. బట్ ఏదైనా మొదటి వారం తర్వాత అంతా కూడా చక్కగా ఉంటుంది మీకు ఉద్యోగస్తులందరికీ. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా చక్కగా ఉంది. మంచి ఐడియాలజీ తోటి మీరు వెళ్తారు. మీరు చేసే ఐడియాలజీకి, మీరు తీసుకునే స్టెప్స్‌కి కుటుంబం యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా పుష్టిగా మారే శుభ సమయం ఇది. సో, మీరు చేసే వ్యాపారానికి లేదా ఫ్యూచర్ వ్యాపారానికి సంబంధించిన ప్లాన్స్ చేయడానికి కూడా ఇప్పుడు ఈ ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. దీనికి మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీ కుటుంబం నుంచి వస్తుంది. అంటే మొత్తం అనుకూలంగా మారుతాయి. ఫైనాన్షియల్ కండిషన్స్ మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. సో, ఆంత్రప్రెన్యూర్స్ కావచ్చు, లేదా బాగా ఎస్టాబ్లిష్ అయ్యున్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా ఈ ఈ పాయింట్ వర్తిస్తుంది వ్యాపారస్తులందరికీ. విద్యార్థినులకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. మీరు ఒకవేళ విద్యార్థినై మీరు అంటే పెళ్ళిడికొచ్చినా కూడా చదువుకుంటారు కదా! అలా ఉంటే కనుక మీకు కళ్యాణం సెట్ అవుతుంది. అంటే మంచి సంబంధం వస్తుంది. మంచి మ్యాచ్ వస్తుంది. ఇంకెక్కడ మీరు నో చెప్పే విధంగా కాకుండా మంచి మ్యాచ్ వస్తుంది. అయితే మిగతా వాళ్ళకి ఇప్పుడు అసలు సంబంధాలు చూసే వాళ్ళకి వాళ్ళు విద్యార్థులు కాకపోతే రాదా అని అంటే వస్తుంది. డెఫినిట్‌గా మంచి మ్యాచ్ మేకింగ్‌కి ఈ మాసం అవకాశం చక్కగా ఉంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కాతే విద్యార్థినులైతే ఇంకా అవసరం ఉంది. అసలు మీరేంటంటే పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చిందని మీకు మీరు అనుకునే విధంగా ఈ మాసం ఉందన్నమాట. అందరికీ అంతే ఉంది. ఒక్క 10% బఫర్ బోనస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా డెఫినిట్‌గా. ఇప్పుడు పోటీలో ఒక 100 మంది పాల్గొంటే ఒక ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తారు. అంతే అది అంటే కానీ మైక్‌లో చెప్పడం ఏం చెప్తారు? అందరూ విజేతలు అని చెప్తారు. సో, అలాగా కొంచెం ఒక 10, 30% బఫర్ వీళ్ళకుంటుందనమాట. ఇది. సో, ఇది విద్యార్థినులకి. ఇంకా మిగతా అంటే పెళ్ళిడికి రాని విద్యార్థినులకి అంతా బావుంటుంది. మొత్తం సాఫీగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదు. నార్మల్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి ఇన్‌సెక్యూరిటీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే సమయం ఇది. ఇది వృశ్చిక రాశిలో పుట్టిన విద్యార్థినులకి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సీనియర్ సిటిజన్స్‌కి ఆహ్, చాలా మంచి సమయం. కుటుంబంలో అనుకూలతలు పెరిగే శుభ సమయం. అన్ని విషయాల్లోనండి ఆనందంగా ఉండే శుభ సమయం ఇది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి సీనియర్ సిటిజన్స్‌కి. సపోజ్ ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం సహకారంగా ఉంది కాబట్టి డెఫినిట్‌గా మనసులో ఆనందంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసే విధంగా అయితే గోచారం మిమ్మల్ని అట్‌లీస్ట్ సహకారంగా చేస్తుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, ఆ కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడు కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా
మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడేవాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ ఆహ్, డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు. వెరీ గుడ్ అని చెప్పి పెడతారు. స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది. అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్‌గా అన్‌డౌటెడ్‌లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకెప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచారంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటిలికి సపోర్ట్ చెయ్యాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు. నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు? మా పనిని మమ్మల్ని చేసుకొని. లేదా ఈ జన్మలో ఇవి చేశారు. సో, వాటిలికి మేమివ్వాలి, ఫలితాలివ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడి కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితో వెళ్ళిపోతున్నాయి. భగవంతుడిని పట్టుకుంటే కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మన ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా? లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా? మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా? ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి. లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలనిస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా! అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలొస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాల్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.